మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. లెంట్లోని 16వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8 నుండి 10, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి 6, 85వ కీర్తన ఉత్తర పచ్చుత్తర భాగం. నేటి ధ్యాన అంశము హెచ్చరిక, వార్నింగ్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియారా, హెచ్చరిక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని విషయాలలో కూడా మనలను ఒక మంచి స్థితి వైపు నడిపించడానికి ఎంతో దోహదపడుతుంది. చూడండి, మానవ శరీరంలో కలిగే మార్పులు ముందుగానే కొన్ని హెచ్చరికలు శరీరం మనకిస్తూ ఉంటుంది. అదే రీతిగా మనము ఏదైనా ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు ప్రమాదకరమైన మలుపు ఉందని ఆ మలుపు దగ్గరికి వెళ్ళే ముందే మనకి ఒక హెచ్చరిక ఇస్తారు. ప్రతి దానికి మీరు గమనించండి, హెచ్చరిక ఎప్పుడు కూడా మనలను నిలబెడుతుంది కానీ, మనలను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది కానీ, మనలను ఏమాత్రం కూడా వెనుకకు తీసేసేదిగా ఉండదు. ఇక్కడ ఆత్మీయమైనటువంటి హెచ్చరికల గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువు మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయన సన్నిధిని మనం ఉండేవారంగా ఉంచాలని ప్రభువు అనేక రకాల హెచ్చరికలు మనకిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలను మనం విని, ఆయన గద్దింపును మనం విని, మనం ఆయన వైపుకు తిరిగిన ఎడల మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన మనలను దీవెనకు వారసులుగా చేస్తారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. సామెతలు 1:23, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కొమ్మరించుదును. చూసారా, ఆయన గద్దింపు విని ఎవరైతే తిరుగుతారో వారికి ఆయన ఆత్మను కుమ్మరిస్తారు. ఈ రోజున పాఠ్య భాగాల్లో నుండి మనం గమనించినప్పుడు దేవుని యొక్క సేవకుని, దేవుని యొక్క స్వరమును ఎవరైతే వింటారో అలాంటి వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అలా ఉంటుంది. ఇక్కడ లోక సంబంధంగా ఒక యుద్ధ వాతావరణం నుండి ప్రజలలో, తన కుటుంబములో, తన రాజ్యములో నెమ్మది రావడానికి దైవజనుడు కారణంగా మిగిలాడు. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8-10 వచనాలలో మీరు చూస్తే, దైవజనుడు చెప్పిన మాటను విని ఆయన చేసిన హెచ్చరికకు లోబడి అక్కడ ఉన్నటువంటి రాజు ఎలీషా మాట ద్వారా సమాధానం పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాడు. హెచ్చరిక, దైవజనుడు చేసిన హెచ్చరికను విని దాని తగ్గట్టుగా జీవించి తన వారిని రక్షించుకున్నాడు. ఈ రోజున నీవు, నీ కుటుంబము రక్షింపబడాలి అని నువ్వు ఆలోచన చేస్తే, దేవుని ఆత్మను కుమ్మరించుకోవాలని నువ్వు ఆలోచన చేస్తే, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనైనా, దైవికమైన పరిస్థితుల్లోనైనా దేవుని సేవకుని యొక్క హెచ్చరికకు నువ్వు లోబడి ఆయనను మాటకు విధేయత చూపినప్పుడు నీ జీవితము రక్షింపబడుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి రాబోవు విపత్తును గురించిన హెచ్చరిక దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ కుటుంబము సంతోషంగా ఉండడానికి ప్రభు సేవకుని ద్వారా నీకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికకు నువ్వు లోబడి జీవిస్తే నీ జీవితము, నీ కుటుంబము రక్షింపబడుతుంది. ఇక్కడ 2వది రాకడ గురించినటువంటి హెచ్చరిక. లోక సంబంధంగా మన కుటుంబములలో జరుగు వాటి గురించిన హెచ్చరిక. 2వదిగా రాకడను గురించినటువంటి హెచ్చరికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి రాకడ గురించిన హెచ్చరిక? మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మీరు గమనించినట్లయితే, దేవాలయములో ఉన్నటువంటి వారు రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
ఇది ఎందుకు వచ్చింది అంటే, ప్రభువు మాటను వినకుండగా దేవుని యొక్క ఎన్ని మార్లు ప్రభు చేర్చుకోవాలనుకున్నా కూడా చేర్చుకోలేనటువంటి యెరూషలేము గురించి వచ్చినటువంటి ఒక ప్రవచనంగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఒకటి శారీరక సంబంధమైన హెచ్చరికకు లోబడినటువంటి ఇశ్రాయేలు రాజుకి ఆ ప్రమాదం నుండి తప్పించబడి వారి కుటుంబం రక్షింపబడ్డారు, రాజ్యం రక్షింపబడ్డది. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేమును గురించిన ప్రవచనము 23వ అధ్యాయంలో చెప్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ వచ్చుదాన. ఇక్కడ మీరు గమనించాలి, నేను ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వల్లకపోతిరి. అంటే దేవుని దగ్గరికి రావటానికి మీకు ఇష్టము లేకుండా పోయింది. లోకములో మీరు జీవిస్తున్నారు, అందుచేత రాయి మీద రాయి నిలవబడదు. అది ఖచ్చితంగా జరిగిందండి. 70వ సంవత్సరంలో ఆ ప్రవచన నెరవేర్పు జరిగింది. ఈరోజు నీవు ఆలోచన చేయాల్సిన విషయం, దేవుడు నీకు ఇచ్చిన హెచ్చరిక ఏదైతుందో, ఏదైతే గద్దింపు ఉందో, ఆ గద్దింపుకు లోబడకపోతే, ఆయన చేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఆయన వైపుకు తిరగకపోతే, ఆయన అంటున్నాడు, నీవు ప్రార్థించినా నేను వినను. ఆయన నా గద్దింపు విని తిరిగిన వారికి ఆత్మనిస్తాను, అలా తిరగని వారి గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 24వ వచనంలో, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. సామెతలు 1:24. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడుకుందును. చూసారా ప్రియులారా, దేవుని గద్దింపును విని ఆయన హెచ్చరికకు లోబడి ఆయన వైపుకు తిరగని యెరూషలేము పట్టణము నాశనం అయిపోయింది, రాయి మీద రాయి నిలబడలేదు. కానీ మనము ఆయన గద్దింపుకు లోబడకపోతే మన జీవితాలు యెరూషలేము పట్టణం వలె మారిపోతాయి. ఈరోజు నీవు ఆయన హెచ్చరిక మాటను దేవుని సేవకుడి ద్వారా ప్రభు తన హెచ్చరికను నీకు తెలియజేస్తున్నప్పుడు, ఆ మాట నీ హృదయంని పొడవబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన వైపుకు తిరగాలి. ఆది క్రైస్తవ సంఘం ఏర్పడడానికి కారణము హెచ్చరికే. అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం గమనిస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవల్లని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని కడమ అపోస్తులను అడగా, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పినప్పుడు, అక్కడే ఆ రోజే ఆ సమయంలోనే 3000 మంది బాప్తిసం పొందిరి. ఆనాడు ఇశ్రాయేలీలు వంశమంతయు కూడా మారు మనసు పొందటానికి నాంది పలికినటువంటి సంఘటన. అక్కడ అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఇది మొదటి సంఘంగా మనకు కనబడుతుంది. ప్రియులారా, గమనించండి, హెచ్చరిక మనలను దేవునికి సమీపంగా చేస్తుంది. ఇక్కడ దేవుడు చేర్చుకోవాలనుకున్న యెరూషలేము పట్టణం చేర్చుకోలేదు కాబట్టి రాయి మీద రాయి నిలబడకుండా ఆ పట్టణము కూల్చివేయబడింది. ప్రియ విశ్వాసి, నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ప్రభు ఇచ్చిన హెచ్చరికకు లోబడుతున్నావా లేదా? అదే రీతిగా ప్రభు చెప్తున్నాడు, 5-6 వచనాలు మీరు చదివినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5-6 వచనములు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునడి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. కలవరపడకుండా చూసుకోండి. ప్రభు చెప్తున్న మాట అంటే రాకడను గురించినటువంటి హెచ్చరిక. మిమ్మల్ని మోసపుచ్చటానికి ప్రయత్నం చేస్తారు, నేనే క్రీస్తును అని వస్తారు. మొదటి హెచ్చరిక
నీ కుటుంబానికి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు దానికి సంబంధించిన హెచ్చరిక దేవుడిస్తే దాన్ని నువ్వు స్వీకరిస్తే రక్షింపబడతావు. రెండవ హెచ్చరిక, ఆయన నిన్ను చేర్చుకోవాలనుకున్నప్పుడు ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరిగితే నువ్వు రక్షింపబడతావు. మూడవ హెచ్చరిక, రాకడను గురించి, అంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మభ్యపెట్టేటువంటి పలు రకాలైనటువంటి పరిస్థితులు అపవాది నీ చుట్టూ క్రియేట్ చేస్తాడు. వాటిల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే క్రీస్తును, మెస్సయ్య నేనే మెస్సయ్య అని చెప్పేవాళ్ళు అనేక మంది కనబడతారు. బ్రెన్హామ్ గ్రూప్ అదేవిధంగా చేస్తూ ఉన్నారు. ఇంకా రకరకాలైన వారు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఈయనే, అనగా క్రీస్తు ఈయనే. యేసు ప్రభువు ఎప్పుడో చెప్పారు. ప్రియులారా, నీ ఆధ్యాత్మిక స్థితి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అసలు ఏది నకిలీ తెలుసుకోవాలంటే అసలును గూర్చిన పరిపూర్ణ జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఉదాహరణ మీరు గమనించండి, నకిలీ బంగారం తెలియాలంటే అసలు బంగారం ఎలా ఉంటుందో తెలియాలి. ఒక నకిలీ నోటు తెలియాలి అనంటే అసలు నోటు యొక్క పరిపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి. ఈరోజు అబద్ధ క్రీస్తును గుర్తించాలంటే నిజమైన క్రీస్తును గురించి పరిపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణ అవగాహన ఎలా వస్తుంది? క్రీస్తుని గురించి ఎలా తెలుస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా యేసు క్రీస్తుని గురించిన పరిపూర్ణ అవగాహనను సంపాదించుకుంటావు. తత్ఫలితంగా అబద్ధ క్రీస్తులను నువ్వు ఖండించగలుగుతావు, అబద్ధ బోధలను ఖండించగలుగుతావు, నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుని రాకడకు సిద్ధపరచగలుగుతావు. ఈరోజు ప్రియులారా, మరి నీవు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఈ అబద్ధపరమైనటువంటి బోధలను, అబద్ధమైనటువంటి క్రీస్తులను ఖండించగలిగేటువంటి ఆ ఔన్నత్వంలోనికి, లేకపోతే ఆ గొప్పతనంలోనికి, ఆ ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభుల వారిని గురించి పరిపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి. అది కేవలము క్రీస్తుతో సహవాసంలో మాత్రమే సంపాదించుకోగలుగుతాం. ప్రియులారా, దేవుని హెచ్చరిక మనకు వస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు తగినట్టుగా మనం జీవించాలి. అంతేగాని దేవుని యొక్క హెచ్చరికకు మనం లోబడకపోతే మన జీవితంలో చాలా నష్టపడతాం. దేవుని హెచ్చరిక కాదు, దేవుని సేవకుని యొక్క హెచ్చరిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇచ్చిన హెచ్చరికను లోబడకుండా దేవుని మాటను నువ్వు చెవిని పెడితే మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి ప్రమాదము మన ముందు పొంచి ఉంటుందో మనకి తెలియనటువంటి పరిస్థితి. ప్రియులారా, గమనించండి, 85వ కీర్తనలో 8వ చరణంలో, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. ఎవరైతే ఆయన సెలవిచ్చు మాటను చెవిని పెడతారో అలాంటి వారి జీవితాలు ఆశీర్వాదం. ఈ మాట చెప్తుంది ఎవరు? కోరాహు కుమారులు చెప్పారు. కోరాహు మాత్రము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవుని సేవకుని మీద 250 మందిని పోగేసుకుని, నీవు మాకు చేసింది చాలు, ఇంకా మీతో మాకు పని లేదని అనవసరమైనటువంటిది ఒక పాపము, భయంకరమైనటువంటి పాపం చేశాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. అక్కడ అంటున్నాడు, ఒక్క క్షణంలో నేను వారిని కాల్చివేసేదను 21వ వచనంలో. అప్పుడు వెంటనే మోషే సాగిలపడి 22వ వచనంలో, ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా? అప్పుడు వెంటనే ప్రభు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, మీరు వారి పాపములో పాలివారే ఉండకుండానట్లు వారికి కలిగినది ఏది కూడా మీరు ముట్టకండి అని ఒక హెచ్చరికను అక్కడ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ చెప్తున్నమాట, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజంతో నేను ఇక్కడ ఒక గొప్ప హెచ్చరిక. వారందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కోరాహుతో సంబంధించినటువంటి యెహోవా అలక్ష్యము చేశారని మీకు తెలియను. ఆయనను వీరందరూ అలక్ష్యం చేశారు, దేవుని మాటను వినలేదు. అందువలన భూమి తన నోరు తెరచి వారిని మింగివేసింది. ప్రియులారా, మీరు గమనించండి, కోరాహు దైవ వ్యతిరేకిగా ఉన్నాడు, కానీ కోరాహు కుమారులు నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారం అస్సీరు, ఎల్కనా, అబీసాబు అనబడినటువంటి కుమారులు
దేవునికి ఇష్టమైన వారిగా ఆయన రాస్తున్నటువంటి గీతములో చెప్తున్న మాటలు మీరు చూడండి వీళ్ళరా. ఆయన మాట మా చెవిని పడగానే మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. నిజమే ప్రియులారా, దేవుని గుమ్మము కాపలాదారులుగా ఉన్నటువంటి వీరు, సంగీత సేవకులుగా ఉన్నటువంటి వీరు దైవ హెచ్చరికను లోబడి తన కుటుంబంలో జరిగిన సంగతులకు భయపడి దేవుని మాటను అంగీకరించినటువంటి బిడలుగా ఉన్నారు. తత్ఫలితంగా ఆశీర్వదింపబడ్డారు. ప్రియ విశ్వాసి, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, సామెతలు 27:12. కోరాహు కుమారులు అదే చేశారు. ఈ రోజున హెచ్చరిక వచ్చినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి జీవిస్తే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. యేసు ప్రభువు వారు ఒక హెచ్చరిక, రాకడకు సంబంధించిన హెచ్చరిక ఇస్తున్నాడు. ఇదిగో ఎవరైతే నా వైపు తిరుగుతారో వారికి ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన ఇచ్చిన హెచ్చరికను యెరూషలేము పట్టించుకోలేదు, రాయి మీద రాయి లేకుండా పోయింది. ప్రభు రాకడను గురించి చెప్తా ఉన్న విషయం ఏంటంటే, ఇదిగో నిన్ను మోసపరుస్తారు, మోసపోకు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండండి. నీ ఆధ్యాత్మిక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. నీ బిడలు ప్రభువా నీవిచ్చే హెచ్చరికను, నీ సేవకుల ద్వారా ఇచ్చే హెచ్చరికలకు లోబడి వారి యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను రక్షించుకొని రాకడలో వారు గొప్పగా జీవించే కృప బిడలకు దయచేయమని, వారి ద్వారా వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.